రైట్, ఏపీ ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులను సేకరిస్తోంది. ఇందులో పలు విధాలుగా ఉంటాయి. కేంద్రం నుంచి సాయం పొందడం ఒకటైతే, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం, ప్రభుత్వానికి ఉన్న బాండ్లను అమ్ముకోవడం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏపీ ఎండిసి బాండ్లను అమ్మడం ద్వారా నిధులు సేకరించాలని నిర్ణయించింది. బహిరంగ ప్రకటన కూడా చేసింది. ఆ మేరకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు బాండ్లు కొని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇక్కడ చిన్న తిరకాసు వివాదంగా మారుతోంది. ఇక బాండ్ల అమ్మకంపై మెయిల్స్ వార్ నడుస్తోంది. అదే ఏపీ అభివృద్ధిని చూసి సహించలేని వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందనేది ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రధాన ఆరోపణ. ఏపీ ఎండిసి ద్వారా జారీ చేసే బాండ్లలో పెట్టుబడులు పెట్టవద్దంటూ ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి పలు సంస్థలకు మెయిల్స్ చేశారు. ఈమెయిల్స్ చేయించింది కూడా మాజీ సీఎం జగన్, మాజీ ఆర్థిక మంత్రి అయినటువంటి బుగ్గనని అంటున్నారు కేశవ్. అయినా మెయిల్స్ ను ఖాతరు చేయనటువంటి ఆర్థిక సంస్థలు బాండ్లను కొనుగోలు చేశాయి. దీంతో తప్పుడు ఫిర్యాదులతో రాష్ట్రం పరువు తీశారని ఆరోపిస్తూ ఉదయ్ భాస్కర్ పై దేశద్రోహం కింద కేసు పెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. భాస్కర్ ను ప్రోత్సహించిన జగన్, బుగ్గనను కూడా వదిలిపెట్టవద్దని ప్రాసిక్యూట్ చేయాలంటున్నారు చంద్రబాబు. ఇక తప్పుడు ప్రచారం చేసినా పెట్టుబడిదారులు వెనుకడుగు వేయలేదన్నది ప్రభుత్వం వాదన. కాకపోతే లేళ్ల అప్పిరెడ్డి ద్వారా హైకోర్టులో పిల్ వేయించింది వారేనని చెప్పిన పయ్యావుల కేశవ్, పిటిషన్ కోర్టులో విచారణలో ఉందని కూడా మెయిల్స్ పంపారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, ఆర్బీఐ, సెబీ సహా పలు సంస్థలకు ఫిర్యాదు చేయించారన్నారు. వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేసినా రుణాలు ఆగలేదని, ఇలాంటి పరిణామాలతో 15 రోజుల ఆలస్యంతో లోన్ వచ్చిందంటున్నారు మంత్రి కేశవ్. ఇక గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా ఏపీ ఎండిసి ద్వారా 7,000 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. అప్పుడు ఒక నీతి, ఇప్పుడు ఒక నీత అంటున్నారు టీడీపీ నేతలు. ఏదైనా విమర్శలు ఉంటే పార్టీల మధ్య ఉండాలి, కానీ ఇలా రాష్ట్రం పరువు తీయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయమా? అప్పుడు ఒక విధానం, ఇప్పుడు ఒక విధానమా అన్నది చర్చ సాగుతోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి 2 ప్రభుత్వాలు మారాయి. 2014 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం, అంటే ఆ తర్వాత 19లో గ్యాప్ వచ్చి బీజేపీ బయటకు రావడం జరిగింది. ఆఫ్టర్ దట్ 19లో జరిగిన ఎలక్షన్స్ లో 151 సీట్లతో వైసీపీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ 2024లో జరిగిన ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వం 3 పార్టీల కలయికగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు వస్తున్నటువంటి వాదన ఏంటంటే, గతంలో 14 టు 19 మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చాము, నెక్స్ట్ టైం కూడా మేమే ఉండుంటే గనక పరిపాలన వేరే విధంగా ఉండేది, డెవలప్మెంట్ కూడా వేరే విధంగా ఉండేది అనేది. కానీ సెకండ్ టర్మ్లో వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ వల్ల మొత్తం రాష్ట్రం అభివృద్ధి కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అంతా కూడా శూన్యం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనేది ఒక వాదన. కానీ ఈ విధంగా బాండ్లను వేలంపై ఏదైతే బాండ్లు పెడుతుంటారో దానికి సంబంధించి ఇవ్వద్దు అంటూ కూడా చేసినటువంటి మెయిల్స్ ఇప్పుడు ఒక ప్రశ్నగా మారుతోంది. ఇది చేయించింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి చేయించారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వాదన. అసలు ఏం జరుగుతుంది, మరి ప్రభుత్వం తీసుకునే డెసిషన్స్ ఏంటని తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ కాంతి. ఏపీలో ఒక కొత్త హాట్ టాపిక్ ఇది. యాక్చువల్లీ రాజకీయాలంటే రాజకీయ నాయకుల మధ్య చూస్తూ ఉంటాం వివాదాలు, కౌంటర్స్, రీకౌంటర్స్ అనేవి మనకి సాధారణంగా తెలుగు రాష్ట్రాలు ఈ మధ్య ఇంకాస్త హై పిచ్ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కానీ రాష్ట్రం డెవలప్మెంట్ ని అడ్డుకునే విధంగా ఈమెయిల్ చేయడం, దాన్ని ఒక మధ్యలో అపిరేట్ ని మధ్యలో పెట్టుకొని ఇదంతా నడిపించడం, దేనికి సంకేతంగా చూసినా మరి గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే చూపించడం లేదు. ఏదైతే ఏపీ ఎండిసికి సంబంధించినటువంటి బాండ్స్ ఏవైతే ఉంటాయో బాండ్స్ని అమ్మకం పెట్టి దాని ద్వారా ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా 2019 నుంచి 2024 వరకు ఈ 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది పూర్తిగా విచ్ఛిన్నమైందనేది కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పదే చెప్తూ వస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకునేదానికే దాదాపు 6 నెలలు పట్టడము, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం కూడా
లేక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని కంటిన్యూ చేసిన పరిస్థితులను కూడా చూసాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ కొంత పెట్టుబడులకు ఆహ్వానాలు ఇస్తూ అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొన్ని ముందుకు అడుగులు పెట్టుబడుల విషయంలో కావచ్చు, అలాగే ఆర్థిక పరిస్థితిని మెరుగుదిద్దే విషయంలో కొంత ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే బాండ్స్కి సంబంధించినటువంటి అంశం పూర్తిగా హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ కూడా పక్కన పెట్టి బయటకు వస్తాయనే భయంతోనే వైసీపీ నాయకులు కావాలని చెప్పి మెయిల్స్ చేయించడం కావచ్చు, కొన్ని సంస్థలకు మెయిల్స్ చేయించడం కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు అడ్డు తగిలేందుకు కావాలని చెప్పి కోర్టులలో కేసులు వేస్తూ కాలయాపన చేస్తున్నారు అంటూ కూడా టీడీపీ మండిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ బాండ్లకి సంబంధించినటువంటి వరకు కూడా గత 5 ఏళ్లలో అనేక మార్లు వీటిపైన అప్పులు తీసుకున్న పరిస్థితిని గుర్తు చేస్తూ టీడీపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఖచ్చితంగా ఎక్కడ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే పరిస్థితి లేదు, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఆర్థికంగా రాష్ట్రాన్ని డెవలప్ చేసే విషయంలో వెనుకడుగు వేయమని చెప్తూనే ఈ బాండ్స్కి సంబంధించినటువంటి అంశంలో కొన్ని సంస్థలకు మెయిల్స్ చేయించింది అంతా కూడా వెనుకొండి వైసీపీ చేయిస్తోంది అని కూడా పూర్తిగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటుగా జగన్మోహన్ రెడ్డి కలిసి ఇవన్నీ కూడా చేస్తున్నారు. కావాలని ఇటువంటివి అడ్డంకులు అంటే రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేక ఇటువంటి అన్నిటిని కూడా చేపడుతున్నారు అని చెప్పి టీడీపీ చెప్తూ వస్తుంది. ఆనాటి సీఎం ఆనాటి ఆర్థిక మంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బుగ్గన దీంట్లో ఉన్నారు, కావాలని చేస్తున్నారని. మరి యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు, ఎందుకంటే ఇది పొలిటికల్ కామెంట్స్ కాదు, రాష్ట్ర డెవలప్మెంట్ ని అడ్డుకునే ప్రయత్నం కింద చెప్తూ ఉన్నారు కాబట్టి వాట్ నెక్స్ట్ అనుకోవచ్చు కూటమి ప్రభుత్వం నుంచి? ఖచ్చితంగా ఎవరైతే మెయిల్స్ చేశారో అది రాజద్రోహం కింద, అంటే రాష్ట్ర అభివృద్ధి విషయంలో జరుగుతున్నటువంటి విషయంలో కొన్ని సంస్థలకు మెయిల్స్ పెట్టడం, ఎవరైతే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారో అలాగే అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి దాన్ని ఆటంకం సృష్టించారో ఇది రాజద్రోహం కింద వస్తుంది. కాబట్టి ప్రభుత్వం చేసే పనులకు ఏదైతే కరెక్ట్గా వితౌట్ ఇన్ఫర్మేషన్ ఈ పిల్స్ వేయడం కానీ మెయిల్స్ చేయడం అనేది జరిగింది అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కేసుల ద్వారా ముందుకు వెళ్లేందుకు ఖచ్చితంగా వారిపైన కేసులు నమోదు చేసేందుకు కూడా ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు జరిగేటువంటి క్యాబినెట్లో కూడా దీనికి సంబంధించి ఒక ప్రస్తావన ఉండబోతా ఉంది. క్యాబినెట్ ముగిసిన తర్వాత అయినా కూడా మంత్రులంతా కూడా దీనిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం వైసీపీ చేస్తున్నప్పటికీ కూడా దాన్ని ఖచ్చితంగా అడ్డుకునేందుకు టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంది. అభివృద్ధి విషయంలో వారు ఎన్ని చేసినా కాస్త ఆలస్యం అవుతుంది తప్ప వచ్చే పెట్టుబడులు కానీ రుణాలు కానీ ఏవి కూడా ఆగే పరిస్థితి లేదు అనేది స్పష్టం చేస్తూనే ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులు దీనిపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆశ మొత్తంగా ఈ రోజు అయితే కేబినెట్ భేటీలో కూడా దీని గురించి చర్చించే అవకాశం ఉంది. ఆఫ్టర్ దట్ ఒకవేళ అన్ని ఆధారాలతో ముందుకెళ్తున్నారు కాబట్టి అప్పిరెడ్డితో పాటు వెనక ఉండి నడిపిస్తున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఆనాటి ముఖ్యమంత్రి మీద కూడా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఎవరైతే దీనిని ప్రేరేపిస్తూ మెయిల్స్ చేయించారో అలాగే ఈ మెయిల్స్ చేసిన వ్యక్తితో పాటుగా అప్పిరెడ్డి ఆల్రెడీ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి కేసు వేశారు. అలాగే ఎవరైతే మెయిల్స్ చేసినటువంటి భాస్కర్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన పైన కూడా కేసు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే దాంతోపాటుగా మెయిల్స్ చేసేలాగా ప్రేరేపించినటువంటి అలాగే రాష్ట్ర అభివృద్ధి విషయంలో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి మీద అలాగే ఇటు గత ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీద కూడా కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నప్పటికీ కూడా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను బేస్ చేసుకుని వెళ్లాలని భావిస్తోంది. ఎక్కడైతే అభివృద్ధి విషయంలో అడ్డు కట్ట వేస్తున్నారో దాని పక్షంగానే పోరాడాలి తప్ప కావాలని
వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో కక్ష సాధింపు చర్య చేస్తున్నారు అనే విషయాలు అవసరం లేదు. కక్ష సాధింపు చర్యలు తీసుకోవాల్సినటువంటి చేసేటువంటి టైం కూడా లేదు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి వారికి సంబంధించినంత వరకు సరైన పూర్తి ఆధారాలు తీసుకుని వారిపైన కేసు ఫైల్ చేసేందుకు కూడా వెనుకాడబోమని చెప్తూ ఉన్నారు. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరి కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో కూడా వెయిట్ చేసి చూద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూస్తున్నాం ప్రెసెంట్ ఈ బాండ్ల వార్ అయితే నడుస్తోంది. కొనుగోలు చేయడానికి సంబంధించి ఎవరు ముందుకు రావద్దు అనే విధంగా ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తితో పలు సంస్థలకు ఈమెయిల్స్ చేయించారు. ఆ చేయించింది కూడా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా మాజీ ఆర్థిక మంత్రి ఇద్దరు కలిసే చేయించారు. రాష్ట్రం డెవలప్మెంట్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేశాయి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి దోహదపడ్డాయంటూ కూడా చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. నిన్న పయ్యావుల కేశవ్ డైరెక్ట్గా చెప్పినటువంటి స్టేట్మెంట్ మనం విన్నాము. ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆనాడు మీరు కూడా బాండ్లను అమ్మారు కదా, మరి ఇప్పుడే చేస్తే తప్పెందుకు వచ్చింది అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నారు. వైసీపీ వెర్షన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్. ఒక పక్క గత ప్రభుత్వమే కావాలని అడ్డుకుంటోంది ఈ బాండ్ల అమ్మకానికి సంబంధించి. ఉన్నది ఉదయ్ భాస్కర్ అనే పేరు మనకు కనిపిస్తున్నా మెయిల్స్ అనేది, కాకపోతే వెనుకను నడిపించిందంతా కూడా మాజీ సీఎం, మాజీ ఆర్థిక మంత్రి, ఫినాన్షియల్ మినిస్టర్ ఇదంతా చేయించారు. ఇప్పటికే అడ్డుకోవడానికి మెయిల్స్ అయ్యి పంపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో సీఎంను చూసి సంస్థలు కొనుగోలు చేశాయి ఆ నమ్మకంతో అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏంటి గత అధికార పార్టీ, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ యొక్క వెర్షన్ ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తైతే కనుక గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పుల సమయంలో కూడా బాండ్స్ ని తాకట్టు పెట్టుకోవడం అనేది కూడా పరిపాటిగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆర్థిక అవసరాలకు సంబంధించి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వాలు ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అవసరమైన మేర అప్పులు తీసుకోవడం, లేదంటే ఇతరత్రా ఉన్నటువంటి మార్గాల ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవటం, ఆ నెలకు వారీగా ఉన్నటువంటి ఆర్థిక అవసరాలను తీర్చుకునే విధంగా ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. గత ప్రభుత్వంలో కూడా ఈ బాండ్లకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ కూడా అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకునేటువంటి క్రమంలో భాగంగా జరిగేటువంటి ఒక రొటీన్ ప్రాసెస్ గానే గత ప్రభుత్వంలో కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అదే రకమైనటువంటి ప్రొసీజర్. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా జరిగేటువంటి విధానం, పరిపాలనకు సంబంధించి, పాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవసాయ అంశాల్లో చట్టపరంగా వ్యవహరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి చట్టపరంగానే ఇదంతా కూడా తెర మీద ఉండేటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ లెక్కలకు సంబంధించినటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అధికార యంత్రాంగం కూడా దీనిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెడుతూ అవసరమైన మేర నిధులు సమకూర్చేటటువంటి క్రమంలో భాగంగానే తీసుకునేటువంటి చర్యల్లో భాగంగా ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి విమర్శలు ఏవైతే చూస్తున్నామో, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలు ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్రం శ్రీలంక అవుతుంది అనేటువంటి ఒక ప్రచారం తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించినటువంటి సిచ్యువేషన్. అయితే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్రం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మళ్ళీ అదే పెన్షన్ల పంపిణీకి సంబంధించి అవసరమైతే ఎక్కువగా పెన్షన్ల పంపిణీకి చేయాలనేటువంటి నిర్ణయాలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాం. సో ఇప్పుడు ఈ అంశాలు చూసుకుంటే కనుక వాదనలు ఏవైనప్పటికీ కూడా ఇప్పుడు అవసరమైనటువంటి నిధులను సమకూర్చుకునేటువంటి క్రమంలో రాష్ట్ర అవసరాలకు సంబంధించినటువంటి అంశాలను పరిగణలో తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే రకమైనటువంటి విమర్శలను అప్పటి కూటమి పార్టీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చేస్తూ ఉన్నారు. అయితే అయినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా అప్పటి ప్రభుత్వాలు పనిచేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఈ బాండ్ల వార్ నడుస్తుందో దానికి సంబంధించి ఉదయ్ భాస్కర్ తో దేశద్రోహం కేసుతో పాటు దాన్ని ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ మీద కూడా ప్రాసిక్యూట్ చేయాలంటూ కూడా చంద్రబాబు కూడా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఆ విధంగానే ముందుకు వెళ్తే అందరి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చా చట్టపరంగా?
చట్టపరంగా చూసుకుంటే ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూడా అవసరమైనటువంటి లీగల్ టీం కూడా ఇప్పటికే సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిరంతరం లీగల్ టీం ఏదైతే ఉందో ఆ కేసులకు సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అనుసరించేటువంటి క్రమంలో భాగంగా తలపెట్టేటువంటి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకునేటువంటి క్రమంలో భాగంగానే లీగల్ గా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా సిద్ధంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అనేక రకమైనటువంటి కేసులు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల మీద మండల స్థాయిలో, గ్రామ స్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నేతలందరి మీద కూడా కేసులు పెట్టడం, వాళ్ళని విచారించేటువంటి క్రమంలో భాగంగానే పెద్ద ఎత్తున జరిగినటువంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చూసాం. ఇప్పుడు ఈ కేసు మాత్రం పర్టికులర్ గా రాజద్రోహానికి సంబంధించి, ఎందుకంటే రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్ర మనుగడ కోసం, అభివృద్ధి కోసం చేసినటువంటి అప్పులకు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ప్రమేయంతోనే మెయిల్స్ ని చేశారు. దానికి అనుగుణంగానే రుణాలు రావడం కూడా ఆలస్యమైంది. అయితే 15 రోజుల గ్యాప్ తో ఆలస్యంతో రుణాలు తిరిగి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దీనిపైన రాజద్రోహానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముందుకు వెళ్లాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించి అవసరమైనటువంటి ఆధారాలు లేవు అనేది కూడా ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి ఒక అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిల్స్ పెట్టినటువంటి క్రమంలో ఆ మెయిల్స్ కి సంబంధించినటువంటి మెయిల్ ఐడీలు కావచ్చు, టెక్నికల్ డేటా కావచ్చు, టెక్నికల్ గా ఉండేటువంటి సాంకేతికమైనటువంటి ఆధారాలు, డిజిటల్ ఆధారాలు కూడా చాలా కీలకంగా మారుతాయి. అలాంటి సందర్భంలో ఈ కుట్ర కోణం ఉంది కాబట్టి, ఆ కుట్రలో రాజకీయ ప్రమేయం ఉంది కాబట్టి, ఆ ప్రమేయంలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రితో పాటు మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రమేయం కూడా ఉంది అనేది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాజద్రోహానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి ఆధారాలు కూడా సేకరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అందుకు సంబంధించి సేకరించేటువంటి ఆధారాల క్రమంలో ప్రభుత్వం ఏ విధంగా కూటమి పార్టీలన్నీ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మీద కేసుని నిరూపిస్తుంది, ఆధారాలను ఎలా సేకరిస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం కూడా చర్చిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఉన్నటువంటి కేసులు ఒక ఎత్తు అయితే కానీ ఇప్పుడు రాజద్రోహానికి సంబంధించినటువంటి కేసు పెడతామంటూ మంత్రి పయ్యావులు చేసినటువంటి కామెంట్స్, ఆ కేసుకి సంబంధించినటువంటి అంశంలో రాజద్రోహానికి అవసరమైన కేసు పెట్టేటువంటి క్రమంలో అవసరమైనటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇదంతా రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే చూడాలనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. సో ఈ అంశాలపైన ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా ప్రెసెంట్ ఆసక్తికరంగా మారేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. హరీష్, వెయిట్ చేసి చూద్దాం. ఎందుకంటే సీరియస్ గా తీసుకుంది కూటమి ప్రభుత్వం కూడా. ఎందుకంటే రాష్ట్ర డెవలప్మెంట్ కి సంబంధించి బాండ్ల కొనుగోలును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, కావాలని చెప్పి ఈమెయిల్స్ చేస్తున్నారు. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి పేరుతో ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాలంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి వాట్ నెక్స్ట్ అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హరీష్. ఎస్, మా ప్రతినిధి నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ నాగేశ్వరరావు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారంటే కనుక అమరావతిని డెవలప్ చేయడంలో ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. ఎక్కడ లేనటువంటి రుణాలు కావచ్చు, స్థల సేకరణ కావచ్చు, ఇవన్నిటిలో ముందుకు ఫోకస్ పెడుతున్నటువంటి అంశం అమరావతి డెవలప్మెంట్ సంబంధించి. సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అమరావతి ఏదైతే రాష్ట్రానికి రాజధాని లేని ప్రాంతంగా ఉంది కనుక ఏదైతే ఈ యొక్క అమరావతి ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా ఏర్పాటు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే కూటమి నేతలకు సంబంధించి మొత్తంగా కూడా ఒక కలిసికట్టుగా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ రాజధాని ప్రాంతాన్ని గాలికి వదిలేసిందని కూటమి మొత్తం కూడా ఏకదాటిగా కూటమి ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డిపై మాత్రం విరుచుకుపడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళి ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు లేదా ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకువెళ్లేందుకు కావాల్సిన నిధులకు సంబంధించి అప్పుల పరంగా కూడా తీసుకొచ్చి ఏదైతే అమరావతిని రాజధాని ప్రాంతం ఉన్న అమరావతిని డెవలప్ చేసే విధంగా అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క అభివృద్ధికి అడ్డుపడుతుందని చెప్పేసి మంత్రి పయ్యావుల కేశవ మండిపడిన పరిస్థితి అయితే ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం మొత్తం నేతలు కూడా వైసీపీ పార్టీ మీద మండిపడుతున్న పరిస్థితి ఏదైతే, ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తుంటే వైసీపీ పార్టీ మాత్రం రాష్ట్రాన్ని అనగతొక్కాలని అయితే చూస్తుంది అని చెప్పేసి కూటమి చెప్తుంది. అయితే దీనికి సంబంధించి ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించి బాండ్లు కొనుగోలు విషయంలో ఏదైతే జపాన్ లో ఉండే ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తితో ఆ బాండ్లు కొనుగోలు చేయకుండా ఉండేందుకు
మెయిల్ పెట్టారు. 200 పాటు 200 మెయిల్స్ అయితే కొనుగోలు చేయకుండా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి మెయిల్స్ పంపించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పయాల కేసు ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దాన్ని ఏదైతే రాజధాని అభివృద్ధి కోసం ముందుకే రాష్ట్రంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాల్సింది పోయి రాష్ట్ర సర్వనాశనానికి కోరుకుంటున్నది వైసీపీ పార్టీ అని చెప్పేసి ఏదైతే కూటమి ప్రభుత్వం నేతలు అయితే మండిపడుతున్నారో, దీనికి సంబంధించి ఈ విధమైన వాదనలు జరుగుతుంటే ఏదైతే దీనికి సంబంధించి కోర్టులో ఉండగా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క అక్రమాలకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వ పాలన చూసారు, ఈ ప్రభుత్వ పాలన కూడా చూసారు ప్రజలు. అమరావతిలో ఉన్నటువంటి ప్రజల రియాక్షన్ ఏంటి అంటే, డెవలప్మెంట్ అడ్డుకోవడానికి చేస్తోంది గత అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ సంబంధించి సీఎం కావచ్చు, ఆనాటి సీఎం కావచ్చు, లేదంటే ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, కావాలని చెప్పి చేస్తున్నారనేది ఈ రెండు పార్టీల మధ్య నడుస్తున్నటువంటి వెర్షన్స్ మనం చూస్తున్నాం. ఈ వ్యాఖ్యలకు సంబంధించి లేదంటే దీనికి సంబంధించి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి రెస్పాండ్ ఏంటి? వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? ఏదైనప్పటికీ పార్టీలు ఒకరినొకరు మా పార్టీలో ఉండగా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం, అలాగే మా పార్టీలో ఉండగా అభివృద్ధి చెందుతుంది కూటమి పార్టీ, రెండు ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నప్పటికీ కూడా వైసీపీ మాత్రం ఏదైతే 3 రాజధానులుగా ఇప్పటికీ కూడా 3 రాజధానులు 3 ప్రాంతాలని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్రం ఉంటుంది, దీని ప్రకారంగానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి వైజాగ్ లో కూడా పరిపాలనా విధానాన్ని అక్కడికి తీసుకెళ్లే క్రమం పెట్టింది. ఆ క్రమంలో తర్వాత వైసీపీ ఓడిపోవడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలు ఏ మేరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి 40% ఓటు శాతం ఉందో, అదే విధంగా ఆ 40% రాజధాని ప్రాంతంలో ఉన్న కొంతమేర నేతలు గాని ఏదైతే ఆ ప్రాంత వాసులు కూడా కొంతమేర ఇప్పటి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి అనేది ఏమీ జరగలేదు అనే కోణంలో కూడా కొంతమేర కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా రైతులు తమ భూములను తాము రాష్ట్రం బాగు కోసం ఇచ్చాము, రాష్ట్రం బాగుపడే విధంగా ఉండేందుకు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం తమ భూములను దానం చేసినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క భూములను మళ్ళీ తీసుకునే క్రమం ఉంది. ఈ భూములు మళ్ళీ ఇచ్చిన రానున్న రోజుల్లో అంటే భూములు అమ్మి వ్యాపారం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కొంతమేర మొన్న ఈ యొక్క గ్రామ సభల్లో కూడా కొంత చర్చ నడిచిన పరిస్థితి అయింది. రైతులు కూడా కొంతమేర అక్కడ వాదనలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయటమే ముఖ్య ధ్యేయంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, కానీ దీనికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి ఏమి జరగబట్టలేదు అనేది వైసీపీ నేతలు ముఖ్యంగా చెప్తున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రజలు దీనికి సంబంధించి కొంతమేర ఇంకా ఒక 1 year కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అయింది కనుక ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇంకా 4 ఏళ్ళు సమయం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉండటంతో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు ఏమి అభివృద్ధి చేయబోతారన్న ఆశ కూడా కొంతమేర ప్రజల్లో ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఏదైనా ఎవరినైనా ప్రజలను పలకరించిన విధంగా అడిగిన ఎడలా కూడా దీనికి సంబంధించి ప్రజలు చెప్తున్నది చంద్రబాబు నాయుడు అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 1 year మాత్రమే అయింది. 1 year లో కొన్ని మేర రోడ్లు ఇవన్నీ కూడా వేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇంకా అభివృద్ధి అనేది వెంటనే అవ్వదు, ఈ యొక్క 3-4 ఏళ్ళు కూడా పడతం కాదు, ఇంకా ఎక్కువ టైమే తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ యొక్క ప్రాంత వాసులు కూడా చెప్తున్నారు. వెంటనే అయ్యేది కాదు కనుక ఇంకా కూటమి ప్రభుత్వానికి 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 సంవత్సరాల టైంలో కూటమి ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిద్దో చూడాలి అనేది కూడా ఆ ప్రజల భావనలో ఉంది. ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమరావతి రాజధానిగా ఇక్కడే నిర్మించి అన్నిటిని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్ళాలి. తర్వాత రీసెంట్ గా ఏదైతే రైతు సదస్సులో కూడా ఏదైతే రైతులు అమరావతి ప్రాంతంలో రైతులు లేవనెత్తిన ఒక మాట కూడా లేవనెత్తారు. దీనికి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే మేము ఇచ్చిన భూములు మళ్ళీ ఏంటి పరిస్థితి అనేది కూడా అక్కడ అధికారులను ప్రశ్నించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమేర రాజధాని ప్రాంత ప్రజల్లో అయోమయం పరిస్థితి కూడా నెలకొన్నది అని అయితే కంపల్సరీ చెప్పొచ్చు. నాగేశ్వర, ఇక్కడ 2 points. ఒకటి, ప్రజలు ఈ నమ్మకాన్ని పెట్టుకోవడం అయితే వ్యాపార సంస్థలు కూడా బాండ్లను కొనుగోలు చేయడానికి ఎన్ని ఈమెయిల్స్ మీరు చెప్పిన విధంగా 200 వరకు మెయిల్స్ పెట్టారనేది వస్తున్నటువంటి మాట. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ద్వారా వెనుకని నడిపించింది జగన్మోహన్ రెడ్డి. ఆర్థిక మంత్రి అంటే గత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని చెప్పి పయ్యావుల కేశవ్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూస్తూ ఉంటే, కానీ ఆ సంస్థలు కూడా ఏపీ ప్రభుత్వం మీద చంద్రబాబు మీద నమ్మకంతో ముందుకొచ్చి ఇచ్చాయి, కానీ 15 days డిలే అయింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట.
ప్రజల్ని చూసిన రియాక్షన్స్ ఏంటి అనేది, డెవలప్మెంట్ అనేది ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తూ ముందుకెళ్తేనే ఏ రాష్ట్రమైన డెవలప్మెంట్ జరుగుతుంది. ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకెళ్ళడం, తర్వాత మళ్ళీ దాన్ని ఫుల్ స్టాప్ పెడితే 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్టింగే వస్తుంది, జీరో నుంచి చేసుకోవాల్సి వస్తుంది. సో వైసీపీ నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి? ఇంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు, రాష్ట్రం డెవలప్మెంట్ కాకుండా ముందుకి అడుగులు వేస్తున్నటువంటి వైసీపీ గవర్నమెంట్, అంటే వైసీపీ నేతలు అని చెప్పి డైరెక్ట్గానే పయ్యావుల కేశవ్ చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి వైసీపీ నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి? ఎస్, వైసీపీ దీనికి సంబంధించి బాండ్లు అమ్మకాలు చేస్తున్నారంటే దానికి సంబంధం వడ్డీ రేటు అధికంగా వడ్డీ పెట్టి ఎందుకు తీసుకోవాలి, ఆ అధిక వడ్డీకి ఎందుకు అప్పులు తీసుకొని రాష్ట్ర అవసరాలకి ఎందుకు వాడాలి, అది ఏదైతే బాండ్లు దీనికి సంబంధించిన బాండ్లు పెడుతున్నారు కదా, బాండ్లు పెట్టినప్పుడు ఇంకా అధిక రేటు ఏదైతే వడ్డీ రేటు ఎందుకు ఎక్కువగా పెట్టాలి అనేది ఎక్కువగా ఏదైతే వైసీపీ నుంచి అయితే వినిపిస్తున్న ప్రశ్నలు. ఏదైతే ఈ గతంలో చూసుకుంటే అదే విధంగా దానికి అంత వడ్డీ రేటు, తక్కువ వడ్డీ రేటుతోనే అప్పులు తీసుకోవటం జరిగింది. దానికి సంబంధించి వాటిని రాష్ట్ర అవసరాలకు వాడటం జరిగింది. కానీ ఇప్పుడు ఈ యొక్క ఖనిజావసర సంస్థకు సంబంధించిన అప్పచెప్తూనే దానికి సంబంధించి వడ్డీ ఎక్కువగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అప్పులు చేయటం వెనక ఏదో మతలబు ఉందని చెప్పేసి వైసీపీ చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే వీరిద్దరికి ఏదో వైసీపీకి కూటమి పార్టీకి ఈ మధ్య విభేదాలు అయితే తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా చూస్తే కనుక ఏపీలో మరొక కొత్త అంశం తెర మీదకి వచ్చింది, అదే బాండ్ల కొనుగోలు విషయానికి సంబంధించి. కొనుగోలు చెయ్యొద్దు అంటూ కూడా ఏదైతే ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ద్వారా ఈమెయిల్స్ పంపించారు సంస్థలకి, ఆర్థిక సంస్థలకి అని చెప్పి బుగ్గన రాజేంద్రనాథ్ చేయించారు వెనుకుండి. ఆనాటి సీఎం కూడా ఉన్నారు ఈ ఉదయ్ భాస్కర్ వెనుక అనేది ఈనాటి ఆర్థిక మంత్రి చెప్తున్నటువంటి పయ్యావుల కేశవ్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. కానీ ఆధారాలు ఉన్నాయా? చెప్తున్నటువంటి మాటలకి ఆధారాలతోనే మనకి ఏదైనా యాక్షన్ ఉంటుంది కాబట్టి అది చట్టపరంగా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్నా ముందుకెళ్లే విధానం అయినా సరే మరి ఏ విధంగా ఉండబోతుంది, ఈనాటి అధికార పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకునే యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, అది లీగల్ సెట్తో సిద్ధంగా ఉన్నారంటున్నారు వైసీపీ నేతలు. కాబట్టి మరి దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచ్.